నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నాడు? పశ్చిమాసియాపై మోదీ మౌనం దేశానికి ముప్పు, కాంగ్రెస్ సహా పలు విపక్షాల ఆందోళన. ఎందుకు ఆందోళన చేశాయి? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భారత్ గడప వరకు చేరుతున్న ప్రధాని మోదీ మౌనం వీడకపోవడం ఆందోళనకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం విమర్శించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో దేశం తరఫున ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే నాయకుడు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా జలంతర్గామి ముంచేయడంతో యుద్ధం మన సరిహద్దు వరకు వచ్చింది. మన చమురు దిగుమతుల్లో 40% పైగా రవాణా జరిగే హర్మ్యూజ్ జలసంధి మార్గంలో ఉద్రిక్తతలు పెరగడం ఆందోళనకరం. ఈ పరిణామాలు ముడి చమురు, సహజ వాయువు సరఫరాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం యావత్ ప్రపంచం అనిశ్చితిలో ఉంది. రాబోయేది కష్టకాలం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని నోరు విప్పకపోవడం దేశ భద్రతకే ముప్పు అని ఎక్స్ వేదికగా రాహుల్ హెచ్చరించారు. ఏం మాట్లాడమంటావు రాహుల్ గాంధీ గారు? ఏం మాట్లాడమంటావు చెప్పు. మాట్లాడితే ఇట్లెందుకు మాట్లాడినావని నువ్వే అంటావు, మాట్లాడకుండా ఉన్నావంటే నువ్వే అంటావు. ఒక ఆర్థికవేత్తను, గొప్ప పరిపాలనా వ్యక్తి, పరిపాలనాధ్యక్షుడు మన్మోహన్ సింగ్ను మౌనమునిగా మార్చింది మీరే కదా. మీరు ఏదైనా చెప్తేనే ఆయన మాట్లాడిండే తప్ప మౌనమునిగా మార్చిండ్రే. ఇప్పుడు భారత్ మౌనంగా ఉండడానికి కారణం వెనకాల ఏదో స్కెచ్ లేకుండా ఎందుకు ఉంటుంది? మధ్యవర్తిత్వానికి చైనా పోయినట్టు నేను వస్తాను అని అన్న అక్కడ యుద్ధం ఆపడానికి ప్రధానమైన కారణం ఏందో కనుక్కొని ఆయన యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలా? ఏం చేయమంటావు? నువ్వు సలహా ఇవ్వు ప్రధానికి. ఈ సమయంలో విమర్శల కంటే సలహాలు ఇవ్వడం మంచిది కదా. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కూడా ఏం వ్యాఖ్యానించిన, భారత్ వ్యూహాత్మక జాతీయ ప్రయోజనాలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన అన్నాడు. ఖర్గే మోదీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దిగ్భ్రాంతికరం. ఇంతకు ముందెన్నడూ భారత్ ఇలా ప్రవర్తించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. ఎందుకు? ఎప్పుడైనా స్పందనలు అవసరం పూర్తిగానే ఉండాలి. అనవసరంగా స్పందిస్తే ఏమవుతుంది? ప్రజల్లో, ప్రపంచంలో మనం చులకనైపోతాం. ఏది అవసరమో దానికి సిద్ధంగా ఉండేటువంటి పరిపాలనా దక్షుడు మోదీ. మేము బీజేపీని సమర్థిస్తలేము ఇక్కడ. అక్కడ మోదీ ఎందుకు మాట్లాడడం లేదు అంటే, ఆచి తూచి వ్యవహరించేటువంటి తీరు మన భారతదేశంది. ఎప్పుడు కూడా నలుగురిలో కాలు జారి పడి నవ్వుల పాలు అయ్యే దేశం మనది కాదు. మన కళ్ళ ముందు ఎన్నో దేశాలు అబాస్పాలైనవి, అది అందరికీ తెలుసు, ప్రపంచ ప్రజలందరికీ కూడా. కానీ భారత్ అనేది ఏ వ్యవహారాన్నైనా తొందరగా స్పందించదు. ఆచి తూచి దానివల్ల వచ్చేటువంటి నష్టమా, లాభమా, ఉపయోగమా ప్రపంచానికి ఏమైనా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని మాట్లాడే తత్వం మన భారతదేశంది. కాబట్టి దాని గురించి వాళ్ళు ఏదో వ్యూహంలో ఉన్నారు. అందుకే మోడీ మౌనమునిగా మారాడు. అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు కూడా ఖండించారు. ఈ మౌనముని ఎందుకు మౌనం దాల్చాడు నరేంద్ర మోదీ అని. ఇరాన్ నౌకపై దాడిని యుద్ధ విన్యాసాలు నిర్వహించే భారతదేశ హక్కులపై దాడిగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై అమిత్ మాలవీయ, ప్రదీప్ భండారితో సహా పలువురు భాజపా నేతలు స్పందించారు. ఇరాన్కు భారత్ గుడ్డిగా మద్దతునివ్వాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తోందని, విభజన రాజకీయాలను అనుసరిస్తున్న పార్టీ భారత వ్యతిరేకి అని వారు మండిపడ్డారు. అంటే ఇక్కడ వీళ్ళు ఓ రకంగా ఇరాన్కు అనుకూలంగా ఉన్నారు. అంటే ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడాలని మీ మనసులో ఏమైనా ఉందా? అందుకే ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారా? ఏది ఏమైనా ప్రతిపక్షాల బాధ్యత విమర్శలు చేయాల్సిందే. సవివరమైన నిజమైనటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి వాటిని సాక్ష్యాలుగా పట్టుకొని విమర్శిస్తే తప్పులేదు. కానీ గుడ్డిగా కళ్ళు మూసుకొని మాట్లాడితే కొన్నిసార్లు, కొన్ని సందర్భాలు ప్రతిపక్షం ప్రజల్లో అబాస్పాలయ్యే అవకాశం ఉంటాయి, నవ్వుల పాలవుతుంది. ఒక బాధ్యత ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు.
అధికార పార్టీ ఒకటి ఉంటే ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే తాము చేసే పనులకు కళ్ళెం వేయడానికి, ప్రజా వ్యతిరేక చర్యలకు కళ్ళెం వేయడానికి ప్రతిపక్షం ఉండాల్సిందే. గట్టి ప్రతిపక్షం ఉండాలి. ఎక్కడైతే ప్రతిపక్షం గట్టిగా ఉండదో అక్కడ ప్రభుత్వాలు ఇష్టారీతిగా వ్యవహరిస్తాయి. ప్రజాపక్షంగా ప్రతిపక్షం ఉండాల్సిందే కళ్ళెం వేయడానికి. కానీ ఆ ప్రతిపక్షమే ఊకదంపుడు ఉపన్యాసాలు తెల్లాలేస్తే రాళ్ళు మన్ను వేయాలి ప్రభుత్వాల మీద అనే వాళ్ళకు మాత్రం జీరో. ప్రజల్లో ఒక అవసరం ఉన్నది, ప్రజలకు ఉపయోగపడే విమర్శ ఉంటే, అది కూడా సాక్ష్యాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లో కూడా అనవసరమైనటువంటి విమర్శలు చేసి అబాసుపాలైనటువంటి నాయకులు ఉన్నారు గతంలో కూడా. కాబట్టి ఏదైనా సాక్ష్యంతో పాటు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్న విమర్శ కావాలి. ఆ విమర్శతో ప్రభుత్వం సవరించుకునే స్థితికి వెళ్ళాలి. ప్రభుత్వం కూడా అంతే. మాకు అధికారం ఉంది, మాకు ఇంతమంది ఉన్నారు, మేము ఏది చేస్తే జల్లుతుందంటే 5 ఏళ్ల తర్వాత ఒక్క గుద్దుతే ఓటు రూపంలో మీరు ఏ సముద్రంలో పడతారో కూడా మీకు అడ్రస్ ఉంటుంది. ఇక 7 సముద్రాలు ఉన్నాయి. ఏ సముద్రంలో మీరు పడతారో తెలియదు. అహంకారం ప్రభుత్వంలో ఉండొద్దు, అతి చేసుడు ప్రతిపక్షంలో ఉండొద్దు. ఈ రెండు లేకుంటేనే ప్రజలు మిమ్మల్ని సమ్మతిస్తారు. ఇప్పుడు ఈయన అన్నాడు కదా రాహుల్, దీనికి తప్పకుండా బీజేపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. వేరే వెళ్ళగాదు, నేరుగా ప్రధాని స్పందించాలి, లేకుంటే హోంమంత్రి అమిత్ షా స్పందించాలి, రాజ్నాథ్ సింగ్. వీళ్ళు ప్రముఖులు, నిత్యం కూడా దేశ కార్యకలాపాలు, ప్రపంచ కార్యకలాపాలు అన్నీ కూడా వీళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. తప్పకుండా వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. మౌనానికి కారణం ఏంటి? లేకుంటే ప్రజలు వేరే రకంగా అనుకుంటారు కదా. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని ప్రజలు కూడా వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాధ్యతగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ప్రేక్షకులారా మీరేమంటారు? మోదీజీ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? మోదీ మౌనంతో యుద్ధం అనేది మన దేశ సరిహద్దుల్లోకి వస్తున్నది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీని గురించి మీరు స్పందించండి. స్పందించి మాకు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ రెండింటి ఇష్యూల మీద యుద్ధం అనేది తీవ్ర స్థాయికి దేశాలు సరిహద్దులు దాటి వస్తున్నది. ఇప్పుడు శ్రీలంక భారత్ సరిహద్దులోకి వచ్చింది. ఇరాన్ నౌకను అమెరికా ముంచేయడం వల్ల యుద్ధం ప్రారంభమైంది. అదేవిధంగా మౌనం దాల్చడం వల్ల మన దేశంలోకి కూడా యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి మౌనంగా ఉండడానికి ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నాడని వీళ్ళు అడుగుతున్నారు ప్రతిపక్షాలు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? ఇరాన్కు సపోర్ట్ ఇవ్వాలని వీళ్ళ మనసులో ఉన్నట్టున్నది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ అధినేతలే, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళే స్పందించాలి.